దిస్ మైట్ బి కాంట్రడిక్టరీ. సో లాస్ట్ వీడియోలో నేను ఫ్రూట్ బౌల్ గురించి అండ్ హెల్తీ ప్యాన్ కేక్స్ గురించి మాట్లాడాను, దట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అండ్ ఫిట్నెస్ అని. అండ్ ఐమ్ స్టిల్ డూయింగ్ దట్ బై ద వే. బట్ సర్టన్ ఒకేషన్స్ ఉన్నప్పుడు ఆర్ సంథింగ్ సెలబ్రేటరీ ఉన్నప్పుడు ఆర్ ఎవరైనా ఫ్రెండ్స్ బర్త్డే ఉన్నప్పుడు నా లోపల ఉన్న ఒక బేకర్ సడన్గా లేచి నువ్వు ఏదో ఒకటి బేక్ చేయాలి స్వీట్, ఇంకా కుదరదు అన్నట్టు చెప్తుంది అనమాట. దిస్ ఇస్ వన్ సచ్ ఒకేషన్. సో ఐఎమ్ గోయింగ్ టు బేక్ సంథింగ్ కాల్డ్ లామింగ్టన్స్. లామింగ్టన్స్ ఏంటి పేరు ఫస్ట్ టైం వింటున్నాను అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఒక వెరీ బ్యూటిఫుల్ స్పంజ్ కేక్ చేసి దాని మీద ఒక చాక్లెట్ ఫ్రాస్టింగ్, చాక్లెట్ కవరింగ్ చేసి ష్రెడెడ్ కోకోనట్ వేస్తారు అనమాట. ఇప్పుడు వినడానికి ఓకే ఇట్స్ బేసిక్, ఒక నార్మల్ కేక్ చేస్తుంది కదా అనుకోవచ్చు, బట్ ట్రస్ట్ మీ, ఇది మీరు చేస్తే ఫింగర్ లికింగ్లీ డెలిషియస్, అసలు ఈజీగా కంప్లీట్ చేసేస్తారు అప్పటికప్పుడు. ఓకే, కిచెన్లోకి వచ్చేసాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రెసిపీ ఐ థింక్ నేను ఇంగ్రీడియంట్స్ ఊరికి అలా బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్ కోర్స్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ సపరేట్గా చేస్తాము, బికాస్ ద ఐడియా ఇస్ టు హ్యావ్ ఇట్ యాజ్ కన్సిస్టెంట్ అండ్ ఫ్లఫీ యాజ్ పాసిబుల్. సో అది రెండు సపరేట్గా చేసి నెక్స్ట్ లేయర్ బై లేయర్ మిక్స్ చేస్తే యూ గెట్ గుడ్ ఫ్లఫీ కేక్. సో దానికోసం డ్రై ఇంగ్రీడియంట్స్లో యూ హ్యావ్ ది యూజువల్ మైదా, షుగర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. నేను అవన్నీ క్లియర్గా నేను రెసిపీ చేసేటప్పుడు మీకు పైన పెడతాను అవి. సో యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అండ్ ఫాలో ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో ప్రీ హీట్ చేయాలి కదా అవెన్ బిఫోర్ స్టార్టింగ్ టు బేక్. లెట్స్ డూ. మనకి ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి కదా యూజువల్గా కేక్కి. ఫర్ ఇట్ టు బేక్ రియలీ వెల్ పైన కింద రెండు బేక్ అవుతే బాగుంటుంది. సో ఈ పైన కింద 2 lines ఉండేది పెట్టుకుంటే ఇట్స్ నైస్. అండ్ వీ వాంట్ 180 degrees centigrade. ఇది ఇప్పుడే హ్యాండ్ ఇస్తుంది, ఏదో ఒకటి కామెడీ చేయాల్సిందే కదా. 180 degrees పైన అండ్ కింద బేక్ చేసే సెట్టింగ్లో లెట్స్ బేక్ ఇట్. సో 35 నుంచి స్టార్ట్ అయ్యి 180 వరకు వెళ్తుంది. 180కి వెళ్ళాక ఇట్ విల్ గివ్ అ బీప్ సౌండ్. అప్పుడు వి విల్ కీప్ అవర్ కేక్ ఇన్ టు దిస్ అండ్ ఆల్సో పుట్ ఇన్ అవర్ టైమింగ్స్ అండ్ ఇగ్నోర్ ఆల్ దిస్ మరకలు. అది మనకి ఇన్హెరెంట్గా క్లమ్జీనెస్ ఉంటుంది కాబట్టి ఏం చేయాల. ఏం చెప్పావురా? సో ఫస్ట్ మైదా, ఇది కేక్ మీల్ అని దొరుకుతుంది ఇక్కడ, బట్ యూ కెన్ ఆల్సో యూస్ ద రెగ్యులర్ మైదా. ఇది ఆల్మోస్ట్ ఒక 130 to 140 grams బాగుంటుంది. తర్వాత వి నీడ్ 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. మీకు వీలైతే ఇలాంటి స్పూన్ సెట్స్ కొనేసి పెట్టుకోండి. బేకింగ్ చాలా చాలా హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. ఎస్పెషలీ బయట వీడియోస్ ఏమైనా చూస్తున్నామంటే వాళ్ళు అన్ని టీస్పూన్స్, టేబుల్ స్పూన్స్లోనే చెప్తారు కదా. సో ఇట్స్ రియలీ హెల్ప్ఫుల్. 1/2. తర్వాత జస్ట్ అ పించ్ ఆఫ్ సాల్ట్. బై ద వే ఒక డిస్క్లైమర్, ఇన్ కేస్ మీరు సాల్టెడ్ బటర్ యూజ్ చేయబోతున్నారు ఈ రెసిపీలో అంటే డోంట్ యాడ్ ద సాల్ట్. బట్ అన్సాల్టెడ్ అయితే విచ్ ఇస్ ఆల్సో వాట్ ఐ ప్రిఫర్. అలా ఏం లేదు ప్రిఫరెన్స్, యాక్చువల్లీ ఎలానో వాడచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్సాల్టెడ్ బటర్ వేయకండి, అన్సాల్టెడ్ అయితే ఈ స్టెప్ వేయండి. మనం నెక్స్ట్ వెట్ ఇంగ్రీడియంట్స్ చేస్తున్నప్పుడు దానికోసం వీ హ్యావ్ టు హ్యావ్ పౌడర్డ్ షుగర్. ఆల్రెడీ పౌడర్డ్ షుగర్ ఉంటే ఓకే, బట్ ఇన్ కేస్ లేకపోయినా పర్లేదు, ఇంట్లోనే గ్రైండ్ చేసుకోవచ్చు. వీఆర్ నాట్ దట్ హైఫై. సో మనకి 1 cup ఆఫ్ పౌడర్డ్ షుగర్ కావాలి. ఈ 1 cup అంటే ఇది కూడా మళ్ళీ ఒక మెజర్మెంట్ థింగ్ అనమాట. సో యువర్ కప్ కెన్ బి బిగ్ ఆర్ స్మాల్, బట్ దిస్ ఇస్ ద యూజువల్ సైజ్. నేను వేజెస్ చెప్తాను యాక్చువల్లీ మీకు 1 cup పౌడర్డ్ షుగర్ ఎంత వస్తుందో. సో యూ కెన్ యాక్చువల్లీ వెయిట్ యువర్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలయింగ్ ఆన్ ర్యాండమ్ కప్స్. ఓకే, సో వే చేసేసాను. ఇది ఇంచుమించు 150 grams ఆఫ్ షుగర్. ఏంటి 150 అని నాకు అనిపించింది, బట్ ఇది ఒక ఫుల్ కేక్, చాలా మంది తింటారు. సో నువ్వు ఒక పీస్ తింటే టెక్నికలీ ఏం కాదు, బట్ యా ఇట్ ఈస్ అ కేక్. సో 150 grams ఆఫ్ షుగర్. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసి యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ పౌడర్డ్ షుగర్. బాగానే ఇందులో వేసా కానీ దీన్ని గ్రైండర్లో వేయాలంటేనే కామెడీస్. ఐ ఆల్సో క్లమ్జీ లైక్ మీ వెన్ యూ కుక్. ఎంత వంటైనా చేస్తా ఫుల్ ఇంట్రెస్ట్తోని, బట్ ఏదో ఒకటైతే పడేయాల్సిందే. నా తర్వాత క్లీన్ చేయాలి అనేటోళ్ళకైతే ఇంకా నా మీద విరక్తే పుట్టేస్తుందేమో. నేను కుకింగ్ వద్దు ఏమొద్దు,
దాని బదులు పస్తులు ఉండడం బెటర్. ఇది రియలైజేషన్. ఓకే, దిస్ ఇస్ డన్. నౌ వెట్ ఇంగ్రీడియంట్స్ తో స్టార్ట్ చేద్దాం. ద ఫస్ట్ థింగ్ వీ గోనా డూ ఇస్ యాడ్ బటర్. అండ్ బటర్ ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ అయ్యి మెల్ట్ అయ్యి ఉంటే ఇట్స్ గుడ్ ఫర్ కేక్స్, బికాస్ దెన్ ఇట్ గివ్స్ దట్ నైస్ ఫ్లఫీ కన్సిస్టెన్సీ. ఊరికే కన్సిస్టెన్సీ అన్నా, బట్ టెక్స్చర్. ఇప్పుడు ఒక 1 teaspoon ఆఫ్ వెనిలా ఎసెన్స్. లెట్స్ మిక్స్ ఇట్. మిక్స్ అలా ఎగ్రి అవతల పడింది మిక్స్ చేస్తుంటే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇప్పుడు మన వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయింది. ద టూ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ అట్ దిస్ పాయింట్ మిల్క్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ఫోల్డ్ ఇట్. సో మిల్క్ వేస్తూ డ్రై ఇంగ్రీడియంట్స్ వేస్తూ వీ హ్యావ్ టు ఫోల్డ్ ఇట్ అండ్ మేక్ షూర్ ఇట్స్ ఆల్ క్రీమీ ఎట్ ద ఎండ్. Some milk. We keep adding the milk according to consistency here. The idea is to add very little milk and try to mix it all. And then when we add the second batch of dry ingredients, we add some more milk. I think it's always nice to have some dry ingredients left out in case we add extra milk by mistake. And one thing which we have to do here is be very, very, very patient. So మన కేక్ బ్యాటర్ ఈజ్ రెడీ. ఒక కేక్ మోల్డ్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆర్ కేక్ మోల్డ్. యాక్చువల్గా అలా పెద్దగా ఉంది, అవసరం లేదు మనం చేసిన క్వాంటిటీకి, కానీ దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ హ్యావ్. సో కొంచెం ఇందాక మిగిలిపోయిన బటర్ని తీసుకొని పట్టించడం అంతే. దిస్ బ్యూటిఫుల్ కన్సిస్టెన్సీ ఈజ్ రెడీ. ఎంత బాగుందో. దీంట్లోకి వేసేద్దాం ఇప్పుడు. జస్ట్ పోర్ ద బ్యాటర్. మన కేక్ ఇప్పుడు సెట్ అయిపోయింది, విచ్ ఇస్ అలా ఎందుకు చూపిస్తున్నాను యాక్చువల్లీ. ఓకే, మన కేక్ సెట్ అయిపోయింది. ఇట్స్ లుకింగ్ సంథింగ్ లైక్ దిస్. Now it's time to put it in the oven. Almost 30 minutes, 35 minutes is fine. తర్వాత మళ్ళీ ఒకవేళ ఇంకా పెట్టుంటే అప్పుడు వీ కెన్ ఇంక్రీజ్ ద టైమింగ్. ఒక్క సెకండ్ కెమెరాలో చూస్తే విధ్వంస. ఓకేలే 40 పెట్టేద్దాం. ఆల్మోస్ట్ 25 minutes అయిపోయింది బేక్ అయిపోయి. సో లెట్స్ జస్ట్ క్విక్లీ హ్యావ్ ఎ లుక్ యాజ్ టు వాట్ హ్యాపెండ్. It's looking something like this. ఒక టూత్ పిక్ తీసుకొని ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్. ఇంకా మీకు కనిపిస్తుందో లేదో, బట్ ఇంకా కొద్దిగా తడి ఉంది నా చేతి కంటే చూడండి. సో స్టిల్ లాట్ ఫ్లఫ్
It still has to bake for a while. The cake is ready. We'll let it cool down for at least a minimum of half an hour. 1 hour later. Okay, so by the time the cake cools down, which koncham time padtundi antalopu, what we will do is we will start melting our chocolate for the outer part. Okay, so this is our cake. Dini manam pieces la cut chesukovali. Okay, now this is what we have. ఈ ఇరిగిపోయిన కేక్ని చూడకండి. కేక్, చాక్లెట్, అండ్ దిస్ ఇస్ ష్రెడెడ్ కోకోనట్, డ్రై కోకోనట్ ష్రెడెడ్ దొరుకుతుంది కదా అలాంటిది. సో వాట్ వీ డూ ఇస్ టేక్ అ పీస్ ఆఫ్ ద కేక్, లెట్స్ సే దిస్ వన్. దీన్ని మంచిగా ఇలా చాక్లెట్లో డిప్ చేసి, యా వెరీ నైస్ కోటింగ్. తర్వాత ఈ ష్రెడెడ్ కోకోనట్స్లో వేసి, ఐ ప్రిఫర్ టు యూస్ అనదర్ హ్యాండ్ ఫర్ ద కోటింగ్ బికాస్ లేకపోతే మొత్తం మెస్సీ అయిపోతుంది. అండ్ దట్స్ ఇట్, ద ఫస్ట్ లామింగ్టన్ ఇస్ రెడీ. ఇలానే అన్ని చేసేయాలి. ఓకే, సో ఫైనలీ దీస్ ఆర్ ద లామింగ్టన్స్. ఇట్స్ వెరీ 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 టేస్టీ. మీకు ఒకవేళ మీరు స్వీట్ టూత్ అయితే ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూజ్ మంచి ప్రాపర్ చాక్లెటే, నాట్ ఎనీ డార్క్ చాక్లెట్ విచ్ ఐ యూస్డ్. బట్ నాకు పర్సనలీ మరి అంత స్వీట్గా ఉంటే కూడా నచ్చదు, అందుకోసం ఐ యూస్ డార్క్ చాక్లెట్. బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఇట్స్ రియలీ రియలీ టేస్టీ. సో ఈ వీడియో చేస్తూ చేస్తూ రాత్రి అయిపోయింది, సన్సెట్ టైంలో స్టార్ట్ చేశాను. ద కీ ఇస్ టు లెట్ ద కేక్ కూల్ డౌన్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. ఎంత కూల్ డౌన్ అయితే మీరు తర్వాత చాక్లెట్ లేయర్ వేసినప్పుడు ఆర్ ఈ కోకోనట్ చుట్టినప్పుడు ఇట్ వోంట్ బ్రేక్. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ కోల్డ్. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్, ఐ వుడ్ సజెస్ట్ యూ టు కీప్ ఇట్ ఇన్ ద డీప్ ఫ్రీజర్ ఫర్ సమ్ టైమ్. ఒక 15 minutes in deep freezer should be fine. And you should be able to eat these yummy, yummy lamingtons. Again, do try it out and let me know how you like it. Bye-bye.